నువ్వు ప్రసాదానికి వచ్చి కూడా అనకూడదు. వచ్చాడు ఎదిగనా వేసేది శాలరీస్ అంతా కూడా ఎందుకు వేయలేదు నీకు? అది డబ్బుల్లో చేస్తారని చెప్పారు. అది నాకే సంబంధం. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితయి అమ్మవారి ఆలయ ప్రతిష్ట మసకబారుతోంది. భక్తుల పట్ల ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల తరచుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి అమ్మవారి భక్తుడైన మల్లికార్జున్ని చొక్కా పట్టుకుని లాగుతూ బయటకు నెట్టేశాడని దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి జొన్నవాడకు చేరుకొని భక్తుడి ఫిర్యాదు మేరకు ఆలయ ఈవోను విచారించారు. ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ప్రసాదానికి వచ్చి కూడా అనకూడదు. ఏ సంవత్సరం ఎన్ని రోజులు పనిచేసావా? 7 నెలలు పనిచేసావు. నేను వచ్చిన తర్వాత పనిచేసావా? ఆగిపోతున్నాను చెప్పి నేను ఫ్రీగా చేస్తాను, సర్వీస్ చేస్తానని చెప్పాను. నా దగ్గరకు వచ్చి చెప్పావు లేదు నువ్వు? నేను ఫ్రీ సర్వీస్ అన్న చేస్తాను సార్ అని చెప్పావు. నువ్వు నా దగ్గర చెప్పావు. లేదు కాబట్టి రాయమని చెప్పారు. క్యారెక్టర్స్ ఎంత లాగుంటా పేర్లు కొత్తగా ఎంటర్ చేసేది లేదు. నువ్వు ఫ్రీ సర్వీస్ చేస్తాను, నేను ఫ్రీ సర్వీస్ చేసుకుంటాను కూడా చెప్పాను. మధ్యలో ఎన్నిసార్లు మానేసి నాకు అనుకోండి. తీసేసారు లేదా? నీ తప్పు ఉందో లేదు తీసేసారు లేదా? నా ముందుండే వాళ్ళు ఏం జరిగిందో నాకు తెలీదు. తీసేసారు లేదు కనుక్కో. రాయలేదు మీ పేరు? రాసింది నా ముందుండే వాళ్ళు నీ పేరు అవన్నీ కాదమ్మా. నా ముందుండే వాళ్ళు నీ పేరు ఎంటర్ చేయాలి. జీతాలు ఈసారి రాసేదాన్ని కాదు. ఒక నెలకి 8,000 వేశారు. ఎన్ని నెలలు చేస్తారు? 7 నెలలు చేస్తే ఎందుకు చెప్పండి. నా ముందుండేవారు కదా ఆయన కాదు ఆయన ముందుండేవారు కదా. ఈ కూడా వేసేది శాలరీస్ అంతా కూడా ఎందుకు వేయలేదు? 7 నెలల నుంచి నీకు అది డబ్బుల్లో చేస్తారని చెప్పారు. అది నాకే సంబంధం. అవును మా జూన్లో పని చేసావు 8,000 వేసారు. అంతకుముందు వేయలేదు. అది నాకు బాధ్యత ఎట్ట అవుద్ది అంటున్నా. ఎప్పుడు నువ్వే అడుగు. జూలైలో మానేశారా? పోయిన నెల కాండి అంతకుముందు నెల ఎట్లా చేస్తుంది సర్వీస్? పోయిన నెల కాండి ఫ్రీగా చేస్తాను నాకు కూడా చెప్పినావి. నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఫ్రీగా చేస్తానని చెప్పినావి. అంటే ఫ్రీగా చేస్తానంటే ఎవరిని చేర్చుకోవచ్చు. సర్వీస్ సేవ చేస్తానంటే వచ్చేసుకుంటాం కదా. అవునులేండి, సేవ చేస్తానంటే చేయించుకుంటాం. సేవ చేస్తారు. 11/10/24 శుక్రవారం ఉదయం గుళ్ళో అభిషేకాలు చేసుకొని భోజనానికి వచ్చాము. భోజనానికి వచ్చినప్పుడు తలుపు తీసుకుంటే మేము కూడా అందరి మాది భక్తుల మాదిరి పోయినాము. పోయిన తర్వాత లోపల ఉన్నాము 5 మంది. మేము మొత్తం సుమారు 20 మంది దాకా ఉన్నారు. 20 మందిలో మా 5 మందిని పర్టికులర్గా చొక్కా పట్టుకొని లాగినారు. నన్ను చొక్కా పట్టుకొని మెడబెట్టి బయట చూస్తున్నాడు. పోసాము పో ఈవో గారు వచ్చి లాగారు. తర్వాత నా బిడ్డల్ని రే పొర బయటికి పండించి పెద్దగా అరుస్తూ ఉండే నేను బయట ఉన్నాను. అయినా కూడా నా యొక్క ధర్మం కోసం అమ్మని నేను రోడ్డు మీద లాగా తోపు పెట్టుకోకుండా నేను మనసులో దాచుకొని ఉన్నాను. తర్వాత శనివారం ఆదివారం గుళ్ళో నిద్ర చేశాను. 2 గంటలప్పుడు స్వామిని నా కళ్ళలో చూపించిన అమ్మని. ఆ రోజు నుంచి ఎవరో రోజు వరకు అమ్మని కానీ శివుడు కానీ తృప్తిగా లేరు గుళ్ళో. నేను గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మాకన్నా పరమ భక్తురాలు అమ్మ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో ఈవో గారు గుడి నిబంధనలకి విరుద్ధంగా చాలా చేస్తున్నాడు. నేను అవన్నీ తీసుకొని త్వరలో లోకాయుక్తలో ఇంకొక ఫైల్ చేస్తున్నాను. అవసరమైతే మా యొక్క ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంస్థ తరపున లీగల్గా కూడా ఫైట్ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అమ్మని విషయంలో మేము కాంప్రమైజ్ కాము. మాకు ఆమె పరమ భక్తురాలు. ఇది అలాగే భోజనం ఆ రోజు పంపించిన తర్వాత బైపాస్లో మాంస హోటల్లో పోయి నేను భోజనం చేసుకొని నా దీక్ష భంగం కలిగింది. అమ్మని కాడికి క్షమాపణ చెప్పుకున్నాను. సాయంత్రం దసరా రోజు సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత వెడల్పుంది గుడి. 3 వరుసలు లేడీస్ తగలుతూ ఉన్నారు. మాకు అసలు అర్థం కావడంలే. గుడి ఎక్కడ పద్ధతి మాకు అర్థం కావడం లేదు. అలాగే ప్రసాదాలు పెట్టేది ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. ఒకరోజు స్టూల్ మీద పెట్టాను, ఒకరోజు గిన్నె పాడించి గిన్నె మీద పెట్టాను. అది ఏమన్నంటే మాకేం చెప్పాలి కంప్లైంట్ కోసం అని వచ్చే భక్తుల మీద
సారు ప్రవర్తన కానీ పరివర్తన బాగలేదు. మన నెల్లూరు జిల్లాలో ఆనమ నానారెడ్డి గారు వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఎంతో విలువ గలవాళ్ళు, పేరు గలవాళ్ళు. ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఆ పెద్దలైన ఆనమ నానారెడ్డి గారు తక్షణమే యువ గారి మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మా ప్రశాంతమ్మ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, మీరు మాకన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నారు, ఖచ్చితంగా యువ గారు తప్పు చేస్తున్నారు. నేను మాల సాక్షిగా అమ్మని సాక్షిగా చెప్తున్నా, తప్పు చేశాడు. చాలామంది నా దగ్గర చాలా కూడా ఉన్నాయి, త్వరలో లోకాయుక్తలో ఫైల్ చేస్తాను. కాబట్టి మీరందరూ విలేకరులు కూడా మాకు సహకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు విచారణలో నా వైపు చెప్పాను. ఈవో టెంపుల్ ఇన్ఛార్జ్ మురళి గారు అబద్ధం చెప్పాడు. ఈరోజు వచ్చి అతను మంచివాడి వ్యక్తి, ఈవో దెబ్బకి భయపడి అబద్ధాలు చెప్పాడు. నేను మురళి గారిని అడిగా, మురళి గారు మీరు మంచివాడు తప్పు చేస్తారని అడిగాను. సరే వాళ్ళు వర్షం చెప్తున్నా, వర్షం చెప్పాను. ఎంక్వైరీ ఆఫీసరు నేను ఇచ్చిన కాగితాన్ని పైకి పంపించి నీకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చాడు. ఆయన న్యాయం కోసం, మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి న్యాయం కోసం, ఆనం రామారెడ్డి గారి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు న్యాయం జరిగిన పక్షంలో మా సంస్థ తరఫున కాంప్రమైజ్ చేసే సమస్య లేదు. మేము ఎంతకైనా పోరాట సిద్ధంగా ఉన్నాము, అందరికీ తెలియపరుస్తున్నాము. ఓం నమః శివాయ. ఆ పరమ పవిత్రమైన మల్లికార్జున స్వామి చేశావు, కామాక్షి స్వామి చేశావు. నా మీద చెయ్యేస్తే నేనేం బాధపడను. అమ్మని వారు నిన్ను శ్రమించరు, అమ్మని నిన్ను వదిలిపెట్టదు. ఈ రోజు మాత్రం నుంచి నేను కూడా నా వైపు నుంచి నువ్వు చేసే అవినీతి మీద అన్నిటి మీద పోరాటం చేస్తాను. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మని విషయంలో ఈ రోజు వరకు నేను ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎప్పుడు నా పని చేసుకునేవాడిని, కానీ అమ్మని రోడ్డు మీద లాగా నాకు కూడా ఈరోజు కోరిక లేదు. నువ్వు ఈరోజు ఇందాక అడిగితే నువ్వు పెడదరంగా సమాధానం చెప్తున్నా, కానీ సానుకూలంగా సమాధానం చెప్పడం లేదు. నేను తప్పు చేయలేదని అంటావు, తప్పు చేసిన దాని మాత్రం అబ్జర్వ్ ఆడుతున్నావు. నువ్వు ప్రమాణికం చెబుతున్న అమ్మని కాడికి వచ్చి నేను చేస్తా, నాకు జరిగింది అన్యాయం అని ప్రమాణికం చేస్తా. నేను పరమ భక్తుడిని అమ్మనికి, మీ అందరికీ తెలుసు నేను ఎవరైంది, నేను ఏం చేసే కార్యక్రమాలు నీకు తెలుసు. నీ అంతరాత్మ తప్పు చేస్తున్నావు, తప్పు దిద్దుకొని అమ్మని రోడ్డు మీద లాగబాకు. నేను దండం పెట్టి చెప్తాను, యువ గారు తప్పు చేస్తున్నారు, చేయబాక. నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. శ్రీనివాసం రెడ్డి అండి, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పెంచులకోట దేవస్థానం అండి. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ దేవస్థానంలో ఒక చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము. ఆ ఎంక్వైరీ ఏంటంటే మల్లికార్జునరావు అని తను ఏంటంటే దసరాల్లో తను వస్తే ఏదో తనకు కొన్ని అసౌకర్యాలు కలిగాయని ఒక 2-3 పాయింట్ల మీద తను కంప్లైంట్ పెట్టాడు సీఎం పోర్టల్లో. దాని నిమిత్తం కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది ఒక స్టేట్మెంట్స్ తీసుకొని ఒక రిపోర్ట్ సమగ్రమైన నివేదిక ఇవ్వమన్నారు. దాని నిమిత్తం వీళ్ళకి నోటీసులు ఇచ్చాను మొన్న. ఈవో గారికి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో వారు కూడా వచ్చారు. వారికి జరిగినదన్నీ కూడా వివరించారు. దాన్ని నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను. దానికి అనుగుణంగా ఈవో గారిని కూడా నేను అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, ఈ విధంగా కంప్లైంట్ వచ్చింది, నీ యొక్క వాయిస్ ఏందని చెప్తే ఈవో గారు కూడా తను జరిగింది ఇది సార్ అని చెప్పారు. అదే సేమ్ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వమన్నాను. ఈ 2 చూసుకొని నేను ఉన్నతాధికారులకు నివేదించాను. అడ్రస్ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు విజయమహల్ గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది. గత 10 సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు 5,000కు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం. కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా ఫోల్డబుల్ IOL తో ఫాకో ఆపరేషన్ చేయబడును. శాంతి స్వీట్స్ పక్క సందు విజయమహల్ గేట్ సెంటర్ నెల్లూరు.